ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ వేళ ఫ్లాట్ 5.99% మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు పెరగడం, డాలర్ బలహీనపడడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు పెరగడం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి మొత్తం అమెరికా ఉద్యోగ గణాంకాలు, గ్లోబల్ రాజకీయ పరిణామాలపైనే ఉంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అన్న చర్చ మొదలైంది. మార్కెట్లో క్రౌడ్ విజ్డమ్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా ఇరాన్ మధ్య 14 పాయింట్ల ఒప్పందం కుదిరే అవకాశాలపై వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హార్ముజ్ జలసంధి మళ్లీ సాధారణ రవాణాకు తెరుచుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా సులభమై ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయిల్ ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగవచ్చు. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో అమెరికాలో విడుదల కానున్న నాన్ ఫార్మ్ పెరోల్స్ ఉద్యోగ గణాంకాలపై కూడా మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఉద్యోగాల సంఖ్య అంచనాలకు తగ్గుగా ఉంటే ఫెడ్ రేట్ల కోతలపై అంచనాలు పెరిగి బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. కానీ ఉద్యోగ గణాంకాలు బలంగా వస్తే డాలర్ మళ్లీ బలపడే అవకాశం ఉండడంతో బంగారంపై ఒత్తిడి పెరగొచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $4,660 నుంచి $4,742 మధ్య ట్రేడ్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు 3.96 లక్షల నుంచి 4 లక్షల మధ్య ఉంటుందని అంచనా. వచ్చే వారం బంగారం ధరలు ఔన్సుకు $4,430 నుంచి $5,480 మధ్య ఊగిసలాడే అవకాశం ఉందని అంచనా.